గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతోంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నా పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కస్తూర్బా గాంధీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో విద్యార్థులకు వైద్యం కోసం మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. గురుకులం ముందు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. కస్తూర్బా గాంధీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఇట్లా ఫుడ్ పాయిజన్ అయితే గేట్ బయట నిలబెట్టి పేరెంట్స్ని అమ్మాయిలకి గర్ల్స్ ప్రాబ్లము ఫుడ్ ప్రాబ్లం కాదు అని వాళ్ళు ఒక గంట సేపు ఇట్లా యాక్టింగ్ చేసి తర్వాత గేట్ తీసి పేరెంట్స్ని లోపల రాపించి ఒక నలుగురు అమ్మాయిలు ఫుడ్ పాయిజన్ అయిందని తర్వాత మాకు ఫస్ట్ ఇద్దరు అన్నాక తర్వాత నలుగురు అని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు లోపల వాళ్ళు గేట్ వేసుకొని మాకు బయట నిలబెట్టి లోపల రానియట్లేరు. ఒకటే టీచర్ ఉండి మొత్తం స్కూల్ మొత్తం కవర్ చేస్తుంది. బాత్రూంలో ఒక నీళ్లు ఉండదు, బాత్రూమ్ వాష్ చేయరు. మళ్ళీ ఫుడ్లో ఏమో ఇవాళ ఫుడ్ పాయిజన్ అయిందన్న. ఇవాళ ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పి ఇద్దరు పిల్లలే అన్నారు. ఇప్పుడు నలుగురు వచ్చిళ్ళు. తిమ్మెంపేట మనది కస్తూర్బా స్కూల్ నలుగురు వచ్చిళ్ళు. పేరెంట్స్ కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. లోపల డాక్టర్ ఉన్నారు. డాక్టర్ లో సారే ఉన్నాడో తెలియదు మాకు ఇప్పటిదాకా వాళ్ళ మేడంలు వాళ్ళందరూ ఉన్నారట. ఇవ్వలేరు అలా. మా ఇంట్లో రాకుండా వాడ కాకుండా మొన్న 6 నెలల కిందనే పాప చనిపోయింది. 3-4 రోజులు జ్వరం వచ్చి ఇంతమంది పేరెంట్స్ మహబూబాబాద్ జిల్లా కస్తూర్బా గాంధీ గురుకులాల జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ గురించిన సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవికాంత్, రెగ్యులర్ గా మనము గురుకులాల్లో ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు చూస్తున్నాం. అయినా కూడా ఎందుకని ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? పూర్తిగా అస్తవ్యస్తంగా గురుకుల పాఠశాల పరిపాలన తీరైతే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ 3-4 రోజుల నుంచే ఇద్దరు విద్యార్థులు ఎవరైతే గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారో ఒక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2 సార్లు ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు కనిపిస్తా ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల పాఠశాలల పైన ఎంత శ్రద్ధ ఉందో ఈ 4 ఘటనల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియా, పూర్తిగా నిన్న రాత్రి ఏదైతే నిన్న మధ్యాహ్నం భోజనంలోనే పిల్లలు తిన్నటువంటి ఆహారం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితి వాళ్ళందరినీ కూడా ఏదైతే 4 విద్యార్థులు కేసముద్రం మండలం కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి వీళ్ళందరినీ కూడా ఈ ఎవరైతే ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకొచ్చిన పరిస్థితి. కనీసం తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదు. అది తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ముందుకొచ్చి ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముందుగా ఆ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారో, వాళ్లకు ఏం సముదాయించే ప్రయత్నం చేశారో టీచర్లు కానీ వాళ్ళు మొదటగా ఫుడ్ పాయిజన్ అయింది, మా గురుకులంలో ఆహారం మంచిగా పెట్టదనే విషయంలో వాళ్ళంతా వెనుకాడు వేసిన పరిస్థితి. మొదటగా ఒక విద్యార్థిని చెప్పింది. ఆ తర్వాత వరుసగా అందరు విద్యార్థులు కూడా ఎవరైతే ఫుడ్ పాయిజన్ అయిందో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏదైతే ఫుడ్ కు సంబంధించి ఎట్లాంటి ఫుడ్ అందిస్తున్నారనే అంశాలను వెల్లడించిన పరిస్థితి. పూర్తిగా ఉడకని అన్నము ఉడకని కూరలు పెడతారన్నటువంటి అంశాలను వాళ్ళు లేవనెత్తుతున్న పరిస్థితి. ముఖ్యంగా 4 ఇదైతే కస్తూర్బా గాంధీకి సంబంధించిన పాఠశాల కాబట్టి విద్యార్థినులు ఉంటారు. విద్యార్థినులు అంటే వాళ్లకు మహిళలకు సంబంధించిన ఆడపిల్లలకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలు, శారీరక సమస్యలు ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఆ అంశాన్ని పైన నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విద్యార్థినులు స్పష్టంగా చెప్పిన పరిస్థితి, మా పాఠశాలలో ఏదైతే ఆహారం మంచిగా ఉండదో, అన్నం ఉడకదని చెప్పి కూరలు కూడా ఉడకనట్టుగా పెడతారని చెప్పి వాళ్ళంతా స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసాము. ముఖ్యంగా అయితే రవికాంత్, వాళ్ళంతా స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఎందుకని పట్టించుకోలేదు? అండ్ ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ అయిన స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే వాళ్ళ ఆరోగ్యం నిలకడగానే ఉంది. వాళ్ళు మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సనైతే పొందుతున్నారు. ఇప్పుడు ఉదయం 10 గంటలైంది కాబట్టి ఉదయం 10 గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ వచ్చి వాళ్ళకి సంబంధించిన కొన్ని పరీక్షలు చేయడము, వాళ్ళను పరీక్షించిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇది ఒక్క ఘటన మాత్రమే కాదు ప్రియ, గతంలోను అంటే ఇటీవలి కాలంలో ఏదైతే జనవరి 30వ తేదీన కూడా కేసముద్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలోను
ఒక విద్యార్థినికి ఏదైతే అంటే ఆ రోజు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అంతకుముందే 28వ తేదీన అంటే జనవరి 28వ తేదీన 6వ తరగతి చదువుతున్న సంజన అనే ఒక అమ్మాయికి వాంతులు విరోచనాలు కావడంతో అది గ్రహించినటువంటి పాఠశాల సిబ్బంది ఆమె వెంటనే ఇంటికి పంపించిన పరిస్థితి, తల్లిదండ్రులను పిలిపించి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి ఆరోగ్యం సెట్ కాకపోవడంతో మళ్ళీ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఇదంతా వెలుగు చూసిన పరిస్థితి. అంటే అక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, ఆహారం బాగలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి అంశం మొన్నే ఇటీవలే కనిపించిన పరిస్థితి. ఆ తర్వాత 2-3 రోజులు గడవక ముందే కేసముద్రం మండలంలోనే కస్తూర్బా గాంధీ గురుకులంలోనూ ఈ విధంగా ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితి. మరింత బాధాకరమైన విషయం ప్రియా, పూర్తిగా ఇటు దామెర కావచ్చు, వర్ధనపేట మండలాలకు సంబంధించినటువంటి 2 విద్యార్థులు, వర్ధనపేట మండలం రామ్దాన్ తండాకు చెందిన గుగులోత్ నందిని అనే విద్యార్థిని అయితే పర్వతగిరిలో ఉన్నటువంటి TSWRS అనే గురుకుల పాఠశాలలో చదువుతుంది, 7వ తరగతి అమ్మాయి. ఈమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ సంక్రాంతికి సెలవులకు వచ్చిన పరిస్థితుల్లో ఆ హాస్టల్కు వెళ్ళలేక తను ఇబ్బంది పడ్డ పరిస్థితి. తల్లిదండ్రులు ఎట్లాగైనా నువ్వు హాస్టల్కు వెళ్ళాలని చెప్పిన పరిస్థితి. తల్లిదండ్రులకు ఆమె చెప్పే ప్రయత్నం కూడా చేసింది. ఆహారం బాగుండడం లేదు, టీచర్లు కూడా తమను కొడుతున్నారన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసింది. అయినప్పటికీ నువ్వు గురుకులం వెళ్ళాలి అంటే తల్లిదండ్రుల ఆలోచన కూడా మనం అర్థం చేసుకోవాలి. లోపల ఉండే స్థితిగతులు, వీళ్ళు టీచర్లు మేమంతా బాగానే చెప్తున్నాము, బాగానే ఆహారం ఉంటుంది, మీ పిల్లలే ఇలా ప్రవర్తిస్తున్నారు, మిగతా పిల్లలు చదవట్లేదు అనే అంశాన్ని వ్యక్తం చేసే ప్రయత్నంలో భాగంగా, అట్లాంటి క్రమంలో భాగంగా తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలు చదువుకోవాలి, కొంచెం మేము హార్ష్ గా బిహేవ్ చేసినా పర్లేదు, కొంచెం కఠినంగా ఉన్నా పర్లేదు, వీళ్ళు భవిష్యత్తు బాగుంటుందన్న దృక్పథంతో వాళ్ళను హాస్టల్కు పంపించే ప్రయత్నంలో అయితే నందిని అటు ఆహారం బాగాలేక అక్కడ టీచర్లు సరిగా పాఠాలు చెప్పక తమను కొట్టడం కూడా, ఇలాంటి అంశాలను భరించలేకపోయిన నందిని తమ తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిపోయిన పరిస్థితుల్లో అమ్మాయి కూడా అక్కడ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మరొక సంఘటన సంబంధించి ఇదంతా కూడా ఈ నెల 30వ తేదీన అంటే గత శుక్రవారం జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా హన్మకొండ జిల్లా దామెర మండలం పసరకొండకు చెందిన గజ్జి పాలనే వ్యక్తి, ఈ అబ్బాయి 16 సంవత్సరాల అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు, ములుగు సమీపంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఇతను కూడా ఆహారం బాగాలేదు, అక్కడ టీచర్ల విధానం బాగాలేదు, కొడుతున్నారనే అంశం ప్రకారం అతను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో గత 10 రోజులు కూడా, వారం రోజులు కూడా గడవక ముందే ఒక 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే 4 విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవ్వడం, మరొక విద్యార్థినికి సంబంధించిన ఫుడ్ పాయిజన్ ఘటనను అధికారులు దాచిపెట్టడం, ఇవన్నీ కూడా చూస్తే గురుకులాలను ఇవాళ అస్తవ్యస్తంగా మారుతున్న పరిస్థితి. గురుకులాల మీద ఒక పరిపాలన దృష్టి సారించలేదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.